వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జూలై 5న తెనాలి కోర్టు ప్రాంగణంలో జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి తెనాలి మండల న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు డి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుని సత్వర న్యాయం పొందవచ్చునని అన్నారు. జూలై 5వ తేదీన తెనాలి కోర్టుల ప్రాంగణంలో జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రేపు 5/7/2025 తారీఖున సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులను అనుసరించి, అలాగే ఆంధ్ర రాష్ట్ర గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులను అనుసరించి, మా ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఉత్తర్వులను అనుసరించి లోక్ అదాలత్ని కండక్ట్ చేయబోతున్నాము. అందులో దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, రాజీ పడదగినటువంటి కేసులన్నింటినీ కూడా, సివిల్ కేసులు మరియు క్రిమినల్ కేసులన్నింటినీ కూడా సహృదయంతో ఇరుపక్షాలు సమ్మతితోటి పరిష్కరించుకొని అవార్డులు పొందవలసిందిగా కోరుతున్నాము. కోర్టుల మీద భారం తగ్గుతుంది. అలాగే అలా ఇద్దరు రాజీ అవ్వడం వల్ల అటువంటి ఇరుపక్షాలకి ఆమోదయోగ్యమైనటువంటి తీర్పునివ్వడం జరుగుతుంది. అందువల్ల దాని మీద అప్పీల్ కూడా ఉండదు. ఎంతో విలువైనటువంటి మీ సమయం కూడా, అందువల్ల మీ సమయం కూడా సేవ్ అయినట్లుగా ఉంటుంది. కనుక తెనాలిలోని ప్రజలందరూ కూడా ఎవరెవరైతే వాళ్ళ సివిల్ కేసులన్నిటిలోని ఉన్నావో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సమావేశంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆకా పవన్ కుమార్, 1వ అదనపు సివిల్ జడ్జి పి వివేక్ వర్ధన్, 2వ అదనపు సివిల్ జడ్జి పి రాజశేఖర్, లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయం సూపరింటెండెంట్ మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 5వ తారీఖు లోక్ అదాలత్ అనబడేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. లోక్ అదాలత్ అనే విషయము మీరు అనేక సార్లు విని ఉంటారు, తెలుసుకొని ఉంటారు. అయ్యున్నప్పటికీ కూడా ఇది ప్రజల కోసము, పర్టిక్యులర్గా వాళ్ళ కేసులు విచారణ నిమిత్తము ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ప్రజలు కోరుకునేది న్యాయస్థానాల దగ్గర నుంచి సరైన న్యాయము, సత్వర న్యాయము, ఈ రెండు విషయాలే వాళ్ళు కోరుకునేది. ఈ సరైన న్యాయము, సత్వర న్యాయము రావాలి అని అంటే ప్రస్తుతం కోర్టుల మీద ఉన్నటువంటి పెండింగ్ కేసుల దృష్ట్యా ఈ లోక్ అదాలత్ని కనీసం సంవత్సరానికి 4 సార్లు నిర్వహించడం అనేది జరుగుతోంది ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు. అందులో భాగంగా వచ్చే నెల 5వ తారీఖు ఈ తెనాలి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోంది. వీటిల్లో సివిల్ కేసులు, రాజీ పడదగడానికి చట్టరీత్యా అనుమతింపబడినటువంటి అన్ని రకములైనటువంటి క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహనాల చట్టం ప్రకారము నష్టపరిహారం కోరుతున్నటువంటి క్లెయిమ్ అప్లికేషన్సు, కుటుంబ వ్యవహారాలు, ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఇరుపక్షాల సమ్మతి మీద కూర్చోబెట్టి రాజీ చేసి ఒక తీర్పు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది లోక్ అదాలత్ అవార్డు అని అంటారు. ఇది జడ్జిమెంట్ తోటి సమానమవుతుంది. దీని మీద ఎటువంటి అప్పీల్స్ కూడా ఉండవు. రాజనీతిజ్ఞుడు, అపర చాణక్యుడు, భారతరత్న పివి నరసింహారావు 104వ జయంతి వేడుకలను తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతాంబ సెంటర్లోని పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పరిషత్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తుల జాబితాలో ముందు వరుసలో ఉండే జాతీయ నాయకుడు పివి నరసింహారావు అని కొనియాడారు. ఆయన రాజకీయ పరిపాలనా విశిష్టతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2024లో భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందించిందని, దీనికి బ్రాహ్మణ పరిషత్ తెనాలి తరపున కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోట పాదసారథి, కార్యదర్శి చింతపల్లి సాయికిరణ్, కోశాధికారి కామరాజ్గడ్డ రామచంద్రమూర్తి, పోతుకూచి రామకృష్ణ, వేదాంతం ఫణీంద్ర, డాక్టర్ నారాయణ అనిల్ కుమార్, తురుమెల్ల దక్షిణామూర్తి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రావు, మూర్తి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి యొక్క జయంతి వేడుకల్ని ఈ రోజున తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తుల జాబితాలో ముందు వరుసలో ఉండే నాయకుడు పివి నరసింహారావు గారు. భారతదేశం కనిపించదగిన నాయకుడు పివి నరసింహారావు గారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి అంటే దేశానికి సమర్థుడైన నాయకుడు ఉండాలి. ఆ నాయకుడికి ప్రజల పట్ల, దేశం పట్ల అవగాహన ఉండాలి, అభిమానం ఉండాలి.
ప్రజా పరిపాలనా వ్యవస్థనంతా కూడా ప్రజల దగ్గరికి తీసుకొచ్చేటువంటి నేర్పు, చాతుర్యం, తెలివితేటలు ఆ నాయకుడికి ఉండాలి. అంతేకాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ని సేవలు అందించేటువంటి ఆలోచన నాయకుడికి ఉండాలి. ఈ నాయకత్వ లక్షణాలన్నీ కూడా 100కి 100 పాళ్ళు పుణికిపుచ్చుకున్నటువంటి మహానాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు 1957లో శాసనసభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర మంత్రివర్గంలో అనేక మంత్రి పదవుల్ని సమర్థవంతంగా నిర్వహించి 1991 నుంచి 1996 దాకా కూడా ప్రధానమంత్రి పదవిని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి మొట్టమొదటి తెలుగువాడు పివి నరసింహారావు గారు. అపర చాణక్యుడు. దక్షిణాది రాష్ట్రాల్లో గల్లీ నుంచి ఢిల్లీలోని అగ్రస్థానం దాకా ఎదిగిన వ్యక్తి పివి నరసింహారావు గారు. 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఈ తరానికి పివి నరసింహారావు గారి మార్గదర్శకాలతో ప్రభుత్వాలు, కొంతమంది నాయకులు ముందుకు నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆనాడు ఎటువంటి స్వార్థం లేకుండా మౌనంతోనే దేన్నైనా సాధించవచ్చని ప్రతి ఒక్క విషయంలో క్షుణ్ణంగా ఆలోచించి కుదుటబడిన ఆర్థిక దేశాన్ని, ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు. తెనాలి పురపాలక సంఘ ఆరోగ్యాధికారిగా మొవ్వ యేసుబాబు బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాపట్ల జిల్లా అమత్తలూరు PHC నుండి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని యేసుబాబు తెలిపారు. అదేవిధంగా ప్రధానంగా శానిటేషన్, ప్రజారోగ్య సమస్యలపై దృష్టి సారిస్తానని చెప్పారు. నా పేరు డాక్టర్ మొవ్వ యేసుబాబు. సో నేను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా నిన్న 28 జూన్ 28 నిన్న జాయిన్ అవ్వటం జరిగింది. సో నేను వచ్చినప్పటి నుంచి మీకు ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మెయిన్గా శానిటేషన్, పబ్లిక్ హెల్త్, ఈ 2 ఆస్పెక్ట్స్లో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా సేవలు అందిస్తానని తెలియజేసుకుంటూ నమస్కారం. ఇంతకుముందు నేను అమర్తులూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు వైద్యాధికారిగా చేస్తున్నాను. సో నాకు ఈ వైద్యాధికారిగా దాదాపు 14 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పుడు మా అమర్తులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి డెప్యుటేషన్ మీద ఈ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా రావటం జరిగింది. తెనాలి ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవాలను శనివారం నుండి ప్రారంభించారు. ఈ నెల 30న తెనాలి ఆలయ చైర్మన్ సింహ గౌడదాసు ఆధ్వర్యంలో నిర్వహించనున్న జగన్నాథుని రథయాత్రలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శనివారం వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంగీతం, భగవద్గీత, చిత్రలేఖనం, పెయింటింగ్, క్రాఫ్ట్ పోటీలు ఫెస్ట్ క్యూరేటర్ రోహిణి వైష్ణవి పర్యవేక్షణలో నిర్వహించారు. 29న నాట్యం, మోనో యాక్షన్, క్విజ్, ఫ్యాన్సీ డ్రెస్, క్రియేటివ్ స్పీకింగ్, క్రియేటివ్ రైటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. 5 ఏళ్ల నుండి 29 ఏళ్ల వారు పాల్గొనవచ్చునన్నారు. అదేవిధంగా 30వ తేదీ జరిగే జగన్నాథుని రథయాత్రలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. దేవకీ సుతుడు ముద్దుగారే యశోద పొంగిట ముత్యము వీడు విద్యరాణి మహిమల దేవకీ సుతుడు శేషాచల వాసనే బారో వెంకటరమణనే బారో శేషాచల వాసనే బారో. ఎంతో వైభవంగా రేపు 30వ తారీఖున రథయాత్ర జరుగుతుంది, తెనాలి రథయాత్ర. ఆ సందర్భంగా 28, 29వ తారీఖుల్లో మన తెనాలిలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వైకుంఠపురం క్షేత్రంలో రథ్ ఫెస్ట్ పేరిట 2 రోజుల సాంస్కృతిక ఉల్లాసభరితమైన ఒక ఉత్సవాన్ని ఇస్కాన్ తెనాలి వారు జిజ్ఞాస అనే సంస్థ సౌజన్యంతో నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం చూసినట్టయితే సుమారుగా 1000కి పైగా మంది విద్యార్థులు ఒక్కొక్కరు సుమారుగా 3 విభాగాల్లో, అంటే మొత్తం 3000 రిజిస్ట్రేషన్స్ మనకు వచ్చాయి.
రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా, తెలంగాణ రాష్ట్రం నుంచి, ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా మనకి పార్టిసిపెంట్స్ వచ్చారు. డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ ఇట్లా అనేక అంశాల్లో మొత్తం 51 కేటగిరీల్లో ఈ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మనకి జేఎంజే కాలేజ్ నుంచి కూడా ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ నుంచి వాలంటీర్స్ రావడం జరిగింది. తెనాలిలో పట్టణంలో ఉన్న యువకులు కూడా చాలామంది ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వాలంటీర్స్గా రావడం జరిగింది. మలేరియా అంతం మన పంతం అని తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ పిలుపునిచ్చారు. శనివారం బాపట్ల జిల్లా అమత్తలూరు మండలంలోని అమత్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనపర్తి నిరీక్షణరావు సహకారంతో మలేరియా మాసోత్సవాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మలేరియా మరియు డెంగ్యూ వ్యాధిని కలిగించే దోమలు మన ఇంటి లోపల పెరుగుతాయని, కనుక ప్రజలు నీటి నిల్వలను వారానికి ఒకసారి చెక్, క్లీన్, కవర్ విధానం ద్వారా పరిశీలించుకొని నీటి నిల్వలను మార్చుకోవడం ద్వారా దోమల యొక్క ఉత్పత్తిని తగ్గించవచ్చునని తెలిపారు. 2030 నాటికి మలేరియా నిర్మూలన లక్ష్యం సాధించాలంటే ప్రజలలో ఈ వ్యాధుల పట్ల అవగాహన మరియు వారి భాగస్వామ్యం ఎంతైనా అవసరమని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కాట్రగడ్డ శ్రీనివాసరావు, అమత్తలూరు పిహెచ్సి ఆరోగ్య విస్తరణాధికారి కొల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆరోగ్య పర్యవేక్షకులు పుట్టగుంట శ్రీనివాసరావు, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ బాబు, ల్యాబ్ టెక్నీషియన్ చంద్రశేఖర్, ఆరోగ్య కార్యకర్త మేకా శంకర్ ప్రసాద్, హెల్త్ సెక్రటరీ బేబీ ప్రసన్న, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొని మానవహారంతో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూలై 5న తెనాలిలో జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తెనాలి చిల్లావూరు ఐటీఐ నందు మెగా జాబ్ మేళా. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో దివంగత పివి నరసింహారావు జయంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.